నేను కప్ప మింగితే కప్పను పాము మింగినట్టు నా పరువు ప్రతిష్ట మీరెందుకు మింగుతున్నారని అయ్యా కర్రు కాల్చి ఎర్రగా బాధ పెడుతురుగా ఆ పెద్ద మనిషి కారు పార్టీ వాళ్ళకు ఇందా పని కథ ఎంత ముదుగుందో చూడు. అరే ఈ లోకంలో ధర్మం ఉంటే పరలోకం బంధువు అవుతుంది అన్నట్టుగా నేను ఆలోచన చేసి ఏరి కోరి భద్రాద్రి రామయ్యను కళ్ళల్లో నిలిపి మనసులో ఒలిసి రామయ్య ధ్యానంలో మునిగి తేలిపోయి నేను శాసిస్తున్న తెలంగాణ జనాలకు ఏ లోటు రాకుండా చూడు తండ్రి అని పబ్బతి బట్టి పరమాత్ముని వేడుకుంటే పనిలేని పతిపచ్చాలోళ్ళు దళిత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారుకు భద్రాద్రి రామయ్య సాక్షిగా అన్యాయం జరిగిందని భూకంపం వచ్చినంతగా గుండె బద్దలు కొట్టుకొని కడుపు ఎందుకు చించుకుంటుర్రు అని ఇగో బట్టి సారు గట్టి మాటలు రామబాణం లెక్క వదిలిపెట్టిండులా ఇందాం పారి సారు ఏమనుకొస్తుండో. పూర్తిగా ధన్యవాదాలు తెలియజెప్పుకుంటూ ఆశీర్వచనం తీసుకునే కార్యక్రమంలో భాగంగా నిజంగా ఏ దేవుడి దగ్గర భక్తి శ్రద్ధలతో కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకునే కార్యక్రమంలో భాగంగా కావాలని నేను కింద కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నా మనస్ఫూర్తిగా మనసు నిండా ఉన్నటువంటి ఆ పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ళ కళ నిజమైనందుకు వారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసం నేనే కావాలని అక్కడ చిన్న పీట మీద కూర్చొని వారికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను ముందుకు వెళ్ళాను. కానీ దురదృష్టం సరే ఆ చిన్న ఫోటోని తీసుకొని రాష్ట్రంలో చాలా మంది ట్రోల్ చేశారు. వారందరికీ నేను సౌహృదయంతో కృతజ్ఞత తెలియజేస్తాను. నిజమే మీరు మనసుకి కష్టపడి ఉండొచ్చు, కానీ ఇది ఎవరో కావాలని చేసినటువంటి కార్యక్రమం కాదు. నేను ఈరోజు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తా ఉన్నాను. ఆర్థిక శాఖని అట్లాగే విద్యుత్ శాఖని ప్రణాళిక శాఖని కూడా నేనే నిర్వహిస్తూ ఈ రాష్ట్రంలో తీసుకునే అనేక రకాలైనటువంటి ప్రణాళికలు కానీ విధానపరమైన నిర్ణయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తా ఉన్నాను. నేను ఎవరికో తల వంచేవాడిని కాదు, ఎవరో పక్కన కూర్చోబెట్టేవాడిని అంతకంటే కాదు, ఆత్మగౌరవం చంపుకునేవాడిని కాదు, ఎవరికి కూడా ఆత్మగౌరవం కిందికి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసేవాడిని కాదు. సౌహృదయంతో దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈరోజు మనం ఏ పేదవాళ్ళ కోసమైతే, ఏ నిరుద్యోగ యువకుల కోసమైతే, ఏ ఇల్లు లేనటువంటి వాళ్ళ కోసం అయితే, ఏ పేదవాళ్ళు 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లులు కావాలని కోరుకున్నారో అటువంటి వారి కోసం ఈరోజు కంకణ బద్దులై పనిచేస్తున్నాం. చిత్తశుద్ధితో ఈ సంకల్పాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి మిత్రులు ఎవరైనా నిన్న ఆ ఫోటో చూసి ఎవరైనా మానసికంగా క్షోభకు గురై ఉంటే దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ భవిష్యత్తులో కూడా మా ఈ సంకల్పం ఇదే దిశలో ముందుకు పోతూ ఉంటుంది. మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సంపద పెంచే కార్యక్రమాన్ని చేస్తాం. ఆ పెంచిన సంపదని ప్రజలకు పంచే కార్యక్రమాన్ని కూడా చేస్తాం. ఇన్నారులా నేను ఆషామాషి వ్యక్తిని అనుకుంటున్నా ఏంది? నేను ఈ రాష్ట్రాన్ని శాసించే శక్తిని. నాకన్నా మీద కూర్చున్న సీఎం రేవంత్ రెడ్డి కూడా పైకం కావాలంటే తారం చెయ్యి నేను ఇయ్యవలసిందే. రామయ్య కాడ నా బుద్ధిపూర్వకంగా కూర్చున్నా కానీ ఆత్మని నేను చంపుకొని కూర్చోలేదు అన్నట్టుగా ఇక నిన్న మొన్న అయ్యో బట్టి నీకు అన్యాయం జరిగిందా అని పండుగ ఇచ్చిన వాళ్ళకు ఇక ఈ రకంగా సరిపోను కౌంటర్ ఇచ్చిండుల్లా 10 పచాలోళ్ళకు బట్టి సారు.